మంచిది. ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకు మార్కు సువార్త 7వ అధ్యాయం 31 నుండి 37 వచనాల వరకు ఉన్న భాగము. ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి యఫ్ఫతా అని వానితో చెప్పను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేస్తున్నాడు, చెవిటివారు వినునట్లుగాను మోగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఆమేన్. మనం చదివిన ఈ వాక్య భాగమును మనం ఇలా పిలవచ్చు, ఏమనంటే మృదువైన స్పర్శ మధురమైన అనుభవం అని అనుకోవచ్చు. ఏంటి చెప్పండి? మృదువైన స్పర్శ మధురమైన అనుభవం. ఎందుకు పాస్టర్ గారు ఇలా అంటున్నారంటే, యేసు ప్రభు ఆ రోగిని మృదువుగా స్పృశించాడు లేదా స్పర్శించాడు. ఆయన స్పర్శ, ఆయన తాకిడి ఆ వ్యక్తి జీవితంలో ఒక గొప్ప మధురమైన అనుభవాన్ని నింపింది. మనం చూడండి, ఎప్పుడైనా వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కొన్ని విషయాలకు ఆశ్చర్యపడతా ఉంటాం. ఎలా ఆశ్చర్యపడతాం? ఎంత పెద్ద రోగమోనమ్మా, ఎన్నాళ్ళ నుంచో పడుతున్నాను, చిన్న టాబ్లెట్ అమ్మా. ఎంత టాబ్లెట్? చిన్న టాబ్లెట్ అమ్మా, ఒక్క పూట వేసుకున్నాను, ఒక్క పూట చిన్న టాబ్లెట్ వేసుకుంటే ఇన్ని నెలలుగా తగ్గని రోగం దెబ్బకు తగ్గిపోయిందంటూ ఆ వైద్యుని గురించి గొప్పగా చెప్పుకుంటాం. అలా కాకుండా ఏదో సింపుల్గా కొద్దిగా బలహీనతగా ఉందని వెళితే 1,00,000 రూపాయలు ఖరీదు చేసి ఆపరేషన్ చేయాలని అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? ఇదేందమ్మా, ఇదేం విచిత్రం, అంతా బాగానే ఉంది, ఏదో చిన్నగా కొంచెం ఏదో సమస్య ఉందని పోతే ఇంత అయిద్దని అనుకోలేదు అంటూ ఏం చేస్తాం? కొద్దిగా నిట్టూర్పు విడిస్తాం. నేను ఎందుకు మృదువైన స్పర్శ మధురమైన అనుభవం అన్నామంటే, ఎంతో పెద్ద సమస్యను కూడా మృదువుగా స్పృశించి ఆ పూటనే అప్పుడే అతని జీవితంలో మధురమైన అనుభవాన్ని ప్రభువు నింపాడు. నేను తరచుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మనకొక గొప్ప దేవుడు ఉన్నాడు. ఆమేన్. వీ హ్యావ్ ఏ బిగ్ గాడ్. నేను ఒక చోట చదివానండి ఈ కొటేషన్, అది నేను సొంతగా రచించిందేమి కాదు. మనకొక గొప్ప దేవుడు ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలట? మనం ఎప్పుడూ కూడా మన సమస్యలు ఎంత గొప్పవో దేవునికి చెప్పడం కాదు, మనం ఆరాధించుచున్న దేవుడు ఎంత గొప్పవాడో మన సమస్యలతో చెప్పాలి. వీ హ్యావ్ ఏ బిగ్ గాడ్. నెవర్ ఎవర్, ఎన్నడూ కూడా నీవు నీ దేవునికి నీ సమస్య ఎంత గొప్పదో చెప్పొద్దు. డోంట్ టెల్ యువర్ గాడ్ హౌ బిగ్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్, బట్ టెల్ యువర్ ప్రాబ్లమ్ హౌ బిగ్ యువర్ గాడ్ ఈజ్. హల్లెలూయా. సో నేను నా సమస్య ఎంత గొప్పదో దేవునికి నివేదించడం కాదు, కానీ నా సమస్యతో నేను చెప్పగలగాలి నా దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడోనని. హల్లెలూయా. దేవుని పిల్లలారు, ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ
గలిలయ ప్రాంతమునకు ఆయన వచ్చాడు. ఆయా ప్రాంతాలు సంచరించి తూరు ప్రాంతములను విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు విజ్ఞాపన ప్రార్థన అనేది ఎంత బలమైనదో, దానివల్ల ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో మనకు తెలియడానికి ఒక మంచి ఉదాహరణ విజ్ఞాపన ప్రార్థన. లోకములో ఒక సామెత మీరు మాట్లాడుతూ ఉంటారు, నేను కూడా మాట్లాడుతుంటాను, వింటుంటాము అప్పుడప్పుడు. అదేంటంటే, మనం తింటే మరొకడి ఆకలి తీరుతుందా అంటుంటాం. ఏమంటాం? ఎవడికి ఆకలి అయితే చెప్పాలండి, కొంచెం మాట్లాడండి మీరు. ఎవరికి ఆకలి అయితే వాళ్ళు తినాలి కానీ చెప్పండి. మనం తింటే వాడి ఆకలి తీరుతుందా? ఆ సామెత ఇక్కడ వాడకూడదు. మాటలు వచ్చు కదా అని ఏ మాటలు ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అని జ్ఞానిని సొలొమోను అన్నాడు. మాటలు వచ్చు కదా అని ఏ మాట ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు. ఈ సందర్భంలో ఆ సామెత కుదరదు. ఎందుకంటే సహజంగా మనం ఏమనుకుంటాం, ఎవరు బాధలు వాళ్ళు పడాలి. ఏంటి లోకంలో ఉన్న సామెత ఏంటి చెప్పండి? ఎవరి బాధలు వాళ్ళు అంతేనా? అంతేనండి అంటుంటారు. ఎవరి తిప్పలు వాళ్ళు పడాలి అంటుంటారు. అయితే దేవుని పిల్లలారా గమనించండి, నిజమే, మనలో ఏ ఒక్కరము కూడా మరొకరి సమస్యలను తీర్చగల సామర్థ్యం గలవారు మనం కాకపోవచ్చు. కానీ ఆ సమస్యను తీర్చగలిగిన చిరునామా అన్నా చెప్పొచ్చుగా. సమస్యనట్టాಗೂ తీర్చలేవు, నువ్వు సమస్యను తీర్చలేవు, కానీ సమస్యలు తీర్చే ప్రభుని చిరునామా చెప్పొచ్చుగా, సమాచారం అందించచ్చుగా. ఒక భక్తుడు సువార్త అనగానేమి అని ప్రశ్నిస్తే ఆయన చాలా సింపుల్గా చెప్పాడు. ఏంటంటే, ఒక భిక్షగాడంట ఇంకో భిక్షగాడికి ఫలానా చోట అన్నం దొరుకుతుందిరా అని చెప్పడమేనంట. ఇంత సింపులా? సువార్త అంటే ఏంటి? ఒక భిక్షగాడు మాట్లాడాలి, ఒక భిక్షగాడు ఇంకొక భిక్షగాడితో ఫలానా చోట అన్నం పెడుతున్నారయ్యా అని చెప్పడమేనంట సువార్త అంటే. అంటే పాస్టర్ గారు, ఇప్పుడు మీ ఉద్దేశం మేము అడుక్కునే వాళ్ళమనా? ఎంత కోపం వస్తుందో ఎప్పుడైనా అలాంటి అంటే. నిజంగా మీరు ఏం అడగట్లేదు దేవుని చెప్పండి. ఇప్పుడు మనం ఎవరం ఒక రకంగా, సరే మిమ్మల్ని అంటే మీకు బాధేసిద్దాము, కానీ నేను భిక్షగాడినే. అయితే ఎవరిని? మనుషుల దగ్గర భిక్షం ఎత్తుకొనుటలా. ఆమేన్. నేను ఎవరి దగ్గర భిక్షం ఎత్తుకుంటున్నాను? నా ప్రభువుని అడుగుతున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, సువార్త అంటే ఒక భిక్షగాడు పలానా చోట అన్నం పెడుతున్నారు, ఆహారం దొరుకుతుందని ఇంకొక భిక్షగాడికి చెప్పడమే. వీడెలాగూ భిక్షగాడే, వీడు పెట్టలేడు అంతేనంటారా కాదంటారా? వీడెలాగూ పెట్టలేడు, కానీ ఏం చేయగలడు? కనీసం పలానా చోట ఆహారం దొరుకుతుందని చెప్పడమే. ఈ మాత్రం కూడా చేయలేరా? ఈ మాత్రం కూడా చేయలేరా? మంచి మనసు ఉంటే ఇది చేయొచ్చండి. సామర్థ్యం కాదండి, సామర్థ్యం కాదు. సామర్థ్యం ఉంటే చేయగలమని నేను అంటంలా, మంచి మనస్సు ఉంటే చేయగలం. ఓకే, ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ మనిషి యొక్క వయసు ఎంతో మనకు రాయబడలా. ఈ మనిషి యొక్క వయసు ఎంతో రాయబడాలి. అక్కడ ఉన్నది ఏంటంటే, అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. ఆ ఊరి ప్రజలు, మీరు గమనించండి, ఆ వ్యక్తి వయసు ఎంతో మనకు తెలియదు, ఆ వ్యక్తికి తల్లిదండ్రులు ఉన్నారా లేదా మనకు తెలియదు, కానీ ఆ ఊరి ప్రజలు ఎంతో కాలంగా ఆ వ్యక్తిని చూస్తున్నారు, వాడు పడే బాధను చూస్తున్నారు. బాధను చూసి జాలిపడి ఏం చేశారు? యేసు ప్రభువునొద్దకు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఊరంతా ఏకమైన
ఆ నత్తోడిని బాగు చేయలేకపోతున్నారు. ఊరంతా ఏకమైన ఆ చెవిటి వాడిని బాగు చేయలేకపోతున్నారు. చెవుడు ఉంది, నత్తి ఉంది. వాళ్ళు ఆయనను, ఆ వ్యక్తిని ఏం చేశారు? ప్రభువు నొద్దకు తీసుకొని వచ్చారు. దేవుని పిల్లలారా, లేఖనాలు మనం చదువుతున్నప్పుడు ఇట్లాగా మరొకరి పక్షంగా విజ్ఞాపన చేసిన అనేక మందిని గురించి మనం చదువుతాం. ఒక శతాధిపతి తన దాసుని పక్షంగా వేడుకున్నాడు. ఓ తల్లి, సురోఫేనికయ్య తల్లే, కానీ బిడ్డకు ఏమీ చేయలేకపోతుంది. ఏమండి, ఇక్కడున్న మనలో ఎంతమంది అంగీకరించగలం? తల్లిదండ్రులమే, కానీ కొన్ని పరిస్థితులు వస్తాయి, మన పిల్లలకు మనము ఏమీ చేయలేని వారంగా మిగిలిపోయే పరిస్థితులు వస్తాయి, కాదంటారా? ఇక ఏడవడం తప్ప, ఎదురుగా పెట్టుకొని ఏడవడం తప్ప ఏమీ చేయలేం. ఈ మాట నేను చెప్పినప్పుడు ముందుగా నా గురించే నేను చెప్పుకుంటాను. ఎందుకంటే కొంతకాలం పాటు చిన్నతనంలో మా బాబుకి మాటలు రాలా. అది మీలో చాలామందికి తెలుసు. అలా మాటలు రానప్పుడు తల్లిదండ్రులంగా నేను ఈ మాట చెప్పి దేవుణ్ణి మహిమపరుస్తానండి. తండ్రిగా నేనేమీ చేయలేకపోయాను, తల్లిగా నా భార్య కూడా ఏమీ చేయలేకపోయింది. తాను ఈ రోజున మాట్లాడగలుగుతున్నాడు అనంటే అది 100కి 100 పాళ్ళు దేవుని కార్యమే. నేను ఒక మాట చెప్పి మరలా నేను దేవుని మహిమపరుస్తాను. అదేంటంటే, మేమిద్దరం అనుకున్నాం అబ్బాయికి మాటలు రావాలని ప్రార్థన చేద్దామని మొదలేసాం. ఎన్ని రోజులు చేసాం? నాకు బాగా గుర్తుంటే ఒక 20 రోజులు చేసాం. ఎన్ని రోజులు చేసాం? మిమ్మల్ని కాదు అంటుంది, నా గురించే చెప్పుకుంటుంది. చెప్పడానికి ఎన్ని రోజులు చేసాం అంటే, ఒక తండ్రి ఒక తల్లి తమ బిడ్డకు మాటలు రాని ఆ స్థితిని బట్టి ఎన్ని రోజులు, నేను గొప్పగా చెప్పుకోవట్లేదండి, నేను గొప్ప 20 రోజులే ప్రార్థన చేసాం, తర్వాత చేయలేకపోయాం. ఎందుకు? అయిపోయింది ఓపిక. ఎన్ని రోజులు చేసేపాటికి? మరి నాకంటే ఇక్కడ శక్తిమంతులైన తల్లిదండ్రులు మీలో చాలామంది ఉన్నారు. మరి మీ బిడ్డల కోసం 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా 10 ఏళ్ళు చేస్తున్నవారు మీ అందరికీ చేతులెత్తి వందనాలు. కానీ మేమైతే 20 రోజులకు మించి పట్టుదలతో ప్రార్థన చేయలేకపోయాం. ఇక ఏదైనా దేవుడే చేయాలి, ఏం చేయాలి అని ఆయన చేతులకు అప్పగించాం. అద్భుతం ఆయన చేశాడు. హల్లెలూయా! అద్భుతం ఆయన చేశాడు. మేము ప్రార్థన చేసినందువల్ల కాదు. దేవుని పిల్లలారా గమనించండి, కొన్ని స్థితిగతులు వస్తాయి. ఆ సురోఫేనికయ వంశపు స్త్రీ అని మనం చదువుతామే, తన కుమార్తెకు బాగులేకపోతే ఎదురుగా పెట్టుకొని ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయింది. అంటే తన కుమార్తె ఎదుర్కొంటున్న పరిస్థితి, తల్లి బ్రతికుంది, సజీవురాలుగానే ఉంది, కానీ ఏమీ చేయలేకపోతుంది. ఒక శతాధిపతి, ఒక అధికారి, 100 మంది సైనికులకు అధిపతి, కానీ ఇంట్లో దాసుడికి బాగలేకపోతే ఆయన అధికారం, చెప్పండి, ఆయన అధికారం, తను కలిగిన అధికారం తన దాసుడిని బాగు చేయలేకపోయింది. నేను చెప్పుకుంటూ పోతాయి. యాయిరు సమాజ మందిరపు అధికారి. నేను ఇంకా అంటాను, ఒక ఐశ్వర్యవంతుడు తన బిడ్డ బాగోలేకపోతే తన ఐశ్వర్యం తన బిడ్డను బాగు చేయలేకపోతుంది. అధికారము నిష్ప్రయోజనం, ఐశ్వర్యం నిష్ప్రయోజనం. దేవుని పిల్లలారా, చాలా మార్లు మన అధికారం, మన ఐశ్వర్యం, మన బలగం ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఊరు ప్రజలంతా కూడా ఆ నత్తివాడిని, మూగవాడిని చాలా కాలంగా చూస్తున్నారు. చెవిటివాడిని నత్తివాడిని చాలా కాలంగా చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభువునొద్దకు వాడిని తీసుకొని వచ్చారు. హల్లెలూయా! ఇప్పుడు ఏమని అడుగుతున్నారు? వాని పక్షంగా వేడుకుంటున్నారు. బైబిల్ ఇంకా మీకు ఇలాంటి చాలా చెప్పగలనండి. లేఖనాలు మీరు కూడా ఎరుగుదురు. 4 స్నేహితులు ఒక పక్షవాత రోగిని మోసుకొని, వారి స్నేహం, చెప్పండి, తమ స్నేహితుడిని బాగు చేయలేకపోయింది. కానీ ఆ స్నేహితులు ఏం చేశారో తెలుసా? బాగు చేయగలిగిన ప్రభువునొద్దకు తీసుకొని వచ్చారు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే నేను అంటాను, విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటో తెలుసా? నీవు చేయలేకపోతున్నావు,
చేయగలిగిన దేవునికి ఫలానా వ్యక్తిని గురించి నువ్వు చెబుతున్నావు. ఆమేన్. లేదా ఫలానా సమస్యను నువ్వు తీర్చలేకపోతున్నావు, కానీ తీర్చగలిగిన ప్రభు పాదాల దగ్గర నువ్వు వేడుకోవాలి. హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి అనడంలో ఏ విధమైన సందేహము లేదు. అందుకనే ఈసారి ఎప్పుడైనా ఎవరైనా తన సమస్యలు ఉంటే ఎవరంతులో వచ్చింది వాళ్ళు పడాలి. లోకంలో ఈ మాటలు చాలా కామన్. ఏం కామను? తప్పుదమ్మా, ఎవరంతులో వచ్చింది వాళ్ళు పడాలి, మరి తప్పదు అని అంటాం కాదు. అది నిజమే, నేను కాదని అనడంలా. కానీ నీవు వారి పక్షంగా ఏం చేయగలుగుతున్నావు? నువ్వు చేయగలిగింది ఏదో ఉంది. ఏంటది? నువ్వు చేయగలిగింది ఏమిటి? నువ్వు ఆహారం పెట్టలేవమ్మా, కానీ పెట్టగలిగిన ప్రభువునొద్దకు. నీవు బాగు చేయలేవమ్మా, కానీ బాగు చేయగలిగిన వారి పక్షంగా నీవు మనవి చేసే వ్యక్తివై ఉండాలి. నేను మనవి చేసే వ్యక్తినై ఉండాలి. హల్లెలూయా. సో వారు ఏం చేశారు? ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. అక్కడ ఒక మాట ఉందండి. ఏమనంటే, ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. ఇక్కడ ఒక మాట మీతో చెప్తాను. వానిని స్వస్థపరచమని అంటంలా, చెయ్యి మాత్రము ఉంచుమని వేడుకుంటున్నారు. దీని భావం ఏంటంటే, ఆయన చిత్తమునకు అప్పగించుకున్నారు. ఏం చేశారు? ఆయన చిత్తమునకు అప్పగించారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా, కుష్ఠరోగి అంటాడు మత్తయి సువార్త 8లో, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. వీరు కూడా ఏంటంటున్నారు ఇప్పుడు? అయ్యా, నీకిష్టమైతే వీరిని బాగు చేయగలవు అన్నట్లుగా. ఆమేన్. ఆయన చిత్తమునకు ఆ వ్యక్తిని అప్పగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్లుప్తంగా 4 మాటల్లో ఈ సంఘటన అంతటిని చెప్పాలనంటే, వారు విజ్ఞాపన చేశారు, ఆయన చిత్తమునకు అప్పగించారు, ప్రభువు స్పందించాడు, ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనిస్తే ప్రభువు ఆ వ్యక్తిని స్వస్థపరిచే క్రమంలో అనుసరించిన విధానాలు చూసినప్పుడు మనకు కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసు ప్రభు ఆయన చేసిన స్వస్థత కార్యాలు చాలా సందర్భాలలో బహిరంగంగానే చేశారు. కానీ ఈ సందర్భాన్ని మనం చూస్తే వారిని ఏకాంతముగా తోడుకొని వెళ్ళారని మనం చూస్తాం. బహిరంగంగా ఎందుకు చేశారు? దానికి ఒక కారణం ఉంది. ఏంటి కారణం అంటే, బహిరంగంగా చేస్తేనే వారికి స్పష్టమైన రుజువులు కనబడతాయి. కాదనలేని నిర్వివాదమైనటువంటి రుజువులు వారి ముందు కనబడుటకు ఆయన పలుమార్లు బహిరంగంగానే చేశారు. అయితే అదే సమయంలో ఆయా సందర్భాలు ఆయన ఏకాంతమునకు తోడుకొని పోయి కూడా చేశారు. అలా ఎందుకు చేశారంటే, ఆయన ఏ కార్యము చేసినా అది ప్రచురం అవ్వాలనో మరింకేదో జరగాలనో ఆయన కోరుకోలేదు. ఇక్కడ ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. అదేంటనంటే, మరెవరి దృష్టిలోనో పడాలనో మరెవరో ఏదో చెయ్యాలనో కాకుండా చూచే దేవుడు చూస్తాడంటూ మనము చేయదగిన మేలు రహస్యముగా మనము చేయాలి. ఎవరికి స్తోత్రం. వాని తోడుకొని వెళ్ళారు, ప్రక్కకు తోడుకొని వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన? వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్మివేసి వాని నాలుకను ముట్టి. ఈ చర్యలన్నీ దేని కొరకు? ఈ చర్యలన్నీ దేని కొరకు? దేని కొరకంటే, తీసుకొచ్చిన వారి విశ్వాసం వృద్ధి అవ్వడానికి. ఆమేన్. అలాగే చెప్పండి, ఆ వ్యక్తి యొక్క, ఆ బలహీనుడైన రోగి యొక్క విశ్వాసము వృద్ధి అవ్వడానికి ఆయన ఆ విధంగా చేశారు. హల్లెలూయా. మనకు కూడా ఏంటంటే, కొంతమందికి ఒక నమ్మకం ఉంటుంది, వాళ్ళకి ఇంజెక్షన్ చేస్తేనే మాట్లాడాలి, జ్వరము తగ్గుతుంది అన్న బలమైన నమ్మకం ఉంటుంది. వాళ్ళకి ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినా కూడా తగ్గదు. వాళ్ళకి ఏం చేయాలి? అంతే, డాక్టర్ గారు ఇంజెక్షన్ చేస్తేనే. కొంతమందికి ఎన్ని చెప్పినా ఏం చేసినా డాక్టర్ గారి దగ్గరకు తీసుకొని ఏ సంబంధం లేకపోయినా, కొంతమంది అంటారు
మరి విచిత్రం, నేను కొన్ని చోట్ల కొన్ని నవ్వు వస్తాయండి హాస్పిటల్ సంఘటనలు. అంటే వారిని మనం ఎగతాళి చేయడం కాదు, మోకాలు నొప్పి ఉన్నా కానీ స్టెతస్కోప్ పెట్టి చూడాలనుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అసలు ఏ సంబంధం ఉండదు దానికి, కానీ ఏం కోరుకుంటారు అంటే వాళ్ళ విశ్వాసం ఏంటంటే డాక్టర్ గారి మెడలో ఉన్నటువంటి ఆ స్టెతస్కోప్లోనే అసలు విషయం అంతా దాగుంది, ఏదైనా అది పెట్టి చూస్తేనే అని. కొంతమందికి మినిమం రక్త పరీక్ష చేయాలి, ఏం వచ్చినా సరే, జలుబు వచ్చినా రక్త పరీక్ష చేయాలి. అంటే రక్త పరీక్ష చెయ్యకపోతే వాళ్ళకి ఏదో రోగం తగ్గినట్లుగా అనిపించదు. సో డిఫరెంట్ థింగ్స్. సో ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు యేసు ప్రభు కొన్నిసార్లు మాట ద్వారా స్వస్థపరిచారు. అసలు సమీపంగా ఆ వ్యక్తి లేనటువంటి సమయంలో కూడా వాక్కును విడుదల చేసి ఆయన స్వస్థపరిచిన సందర్భాలు ఉన్నాయి. సో యేసు ప్రభు ఎప్పుడు ఒక పద్ధతికి కట్టుబడి ఉన్నాడని మనము చూడం. ఏ విషయంలో? రోగులను బాగు చేసే విషయంలో. కొన్నిసార్లు కేవలం మాట మాత్రము సెలవిచ్చి, కొన్నిసార్లు నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పడం ద్వారా ఆయన బాగు చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు చేయి పట్టుకొని లేవనెత్తాడు, మరికొన్నిసార్లు ఆయన ఉమ్మివేసి బాగు చేశాడు. ఇక్కడ ఈ మాట చదివినప్పుడు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమనంటే వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్మివేసి వాని నాలుకను ముట్టి. ఎందుకు ఇలా చేశారు ప్రభు అంటే, ఆనాటి కాల పరిస్థితులను మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి, విషయాలను పరిశోధించాలి. ఎందుకంటే ఆనాటి కాలములో గొప్పోళ్ళ ఉమ్మిలో కూడా శక్తి ఉంటుంది అని నమ్మేవాళ్ళు. ఏంటి చెప్పండి? ఉమ్మిలో కూడా ఏముంటుంది? పవర్ ఉంది. దీనికి సంబంధించి నేను కొన్ని పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం నాకు కనపడింది. అదేంటంటే స్యూటోనియస్ అనే ఒక రోమను చరిత్రకారుడు, ఆయన పేరు గుర్తున్నా లేకపోయినా పర్లేదు కానీ రోమను చరిత్రకారుడు స్యూటోనియస్ అనేటువంటి ఆయన రోమా చక్రవర్తుల వీరోచితమైన గాథలను, వాళ్ళ జీవిత చరిత్రలను వ్రాసే క్రమంలో వెస్పేషియన్ అనే చక్రవర్తి జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి ఆయన వ్రాసాడు ఒక గ్రంథంలో. ఒక చరిత్రకారుడు రోమా చక్రవర్తుల జీవిత చరిత్రలు వ్రాసాడు. మనం గమనిస్తే రోమనులు పరిపాలిస్తున్న క్రమంలో ఆ చక్రవర్తులు ఎలా ఉండేవారంటే, ఆనాటి ప్రజలు పూజించే దేవీ దేవతలతో పాటు సమానంగా తమను కూడా దేవునిగా ఆరాధించాలని ప్రజలను బలవంత పెట్టేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? మమ్మల్ని కూడా దేవునిగా ఆరాధించాలని బలవంత పెట్టేవాళ్ళు. అక్కడక్కడ మనకి ఈ రోజుల్లో కూడా ఈ ఛాయలు నాయకుల్లో కనపడతా ఉంటాయి. కొంతమంది నాయకులు మేలు చేస్తూనే తమ ఫోటో ఉండాల్సిందే అంటారు. మాట్లాడరేంటండి? ఫోటోలు లేకుండా పథకాలు ఉన్నాయా? ఈ పార్టీ ఆ పార్టీ మనకొద్దు, మనం పార్టీలే వారం కాదు. చెప్పండి, ఈ పార్టీ ఆ పార్టీ వదిలిపెడితే ఫోటోలు లేని పథకాలు ఏమైనా ఉన్నాయా? ఏ పథకమైనా ఏం కావాలి అంటే ఎక్కడో అంతర్లీనంగా ప్రజలు తమను ఆరాధించాలనే భావన. అయితే మనం ప్రజాస్వామ్యం, బలవంతం కుదరదు, కానీ అది రాజరికం కాబట్టి రోమా చక్రవర్తులు అలా చేసేవాళ్ళు కాదు. ఎవరైనా తమను దేవునిగా గనక ఆరాధించకపోతే వారిని చంపేసేవాళ్ళు. అందుకనే క్రైస్తవులు హింసించబడటానికి గల కారణములో అత్యంత ప్రధానమైన కారణం ఇదే. ఏంటి ప్రధానమైన కారణం? రోమను చక్రవర్తులు అప్పటికే ప్రజలు నానా విధమైన దేవీ దేవతలను పూజిస్తున్నారు, ఆయా మతముల వారు. ఎవరిది ఏ మతమైనా, నీది ఏ మతమైనప్పటికీ కూడా నీవు నన్ను దేవునిగా ఆరాధించాలి అనేటువంటి విధానం రోమా చక్రవర్తులు చేసేటువంటి వారు. సో చక్రవర్తిని దేవునిగా ఆరాధించాలి, అలా బలవంత పెట్టేవారు. సరే, వెస్పేషియన్ అనేటువంటి చక్రవర్తిని గురించి వ్రాసిన జీవిత చరిత్రలో ఒకానొక రోజు ఈ చక్రవర్తి తన మంత్రివర్గముతో పాటుగా ఆయన ఆసీనుడై ఉండగా ఒక ఇద్దరు రోగులు ఆయన ఆస్థానంలోనికి వచ్చారట. ఇద్దరు రోగులు. ఆ రోగులు ఆయన ఆస్థానంలోనికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా,
దేవతలు మాకు కలలోకి వచ్చారు. ఆ దేవత పేరు కూడా చెప్పారు, సెరాపిస్ అనేటువంటి ఒక దేవత మాకు కలలోకి వచ్చింది. దేవత మాకు చెప్పిన విషయం ఏంటంటే, దేవర లేదా దేవత మాకు చెప్పిన విషయం ఏంటంటే, మీరు చక్రవర్తి దగ్గరకు పోండి. ఆ వచ్చిన వాళ్ళలో ఒకడేమో గుడ్డివాడట, ఒకడేమో కుంటివాడు. ఒకడు గుడ్డివాడు, ఒకడు కుంటివాడు. సో గుడ్డివాడికి ఆ దేవత చెప్పిన మాట ఏంటంటే, చక్రవర్తి గారు నీ కళ్ళలోకి ఉమ్మేస్తే నీకు చూపు వస్తుంది అని చెప్పిందట దేవత. అలాగే కుంటివాడితో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో చక్రవర్తి తన కాలి మడమతో నీ ఆ కుంటి కాలును తాగితే నీ కాలు బాగవుతుంది అని చెప్పారట. ఇది నేను చెప్తున్న మాట. సుంటోనియస్ అనేటువంటి చరిత్రకారుడు, రోమన్ చరిత్రకారుడు, రోమా చక్రవర్తుల జీవిత చరిత్రలు రాస్తున్నప్పుడు అప్పుడు వెస్పేషియస్ కాస్త సందేహించాడు. అతను ఇలాంటివి నమ్మేవాడు కాదట. కానప్పుడు తన స్నేహితులు తనని ప్రోత్సహించగా వెస్పేషియస్ అలా చేశాడని, వారికి నిజంగానే బాగైందంటూ చరిత్ర పుటలలో వ్రాయబడింది. దేవుని పిల్లలారా గమనించండి. పాస్టర్ గారు ఏంటి విషయాలని అంటే, అద్భుతాలు సూచక్రియలు అనేవి మనం అనుకుంటున్నాం ఏదో ప్రభువు నామముననే మనం అనుకుంటున్నాం, కానీ ఇట్లాంటివి లోకములో మరి ఇతరత్ర రకాలుగా కూడా కొన్ని జరుగుతున్నాయి. ఆ విషయాన్ని మనము కాదనలేము. మరి పాస్టర్ గారు ఇది మనకెందుకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవటం అంటే, దేవుని పిల్లలారా గమనించండి. ఒక చక్రవర్తి దేవునిగా ఆరాధించబడుతున్నటువంటి నాటి దినాల్లో జరిగింది. కానీ తర్వాత ఎక్కడైనా చరిత్రలో వెస్పేషియన్ నామమున స్వస్థతలు కలిగినట్టుగా మీరు ఎప్పుడైనా విన్నారా? మాట్లాడాలి. వెస్పేషియన్ నామమున స్వస్థతలు కలిగినట్లుగా మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రజలు బాగైనట్టుగా విన్నారా? కానీ ఈ రోజుకి మన చెవులలో ప్రతిధ్వనిస్తుంది, మన కన్నుల ఎదుట ప్రత్యక్ష సాక్ష్యాలు మనకు కనబడుతున్నాయి. అదేంటంటే యేసు నామమున. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఓకే, సుంటోనియస్ రాసినది చరిత్ర అబద్ధమని మనం అనలేం. ఒక చరిత్రకారుడు ఒక రాజు యొక్క పరిపాలనలో జరిగిన ఒక సంఘటనను రాశాడు. దాని అబద్ధం, కల్పితం మనం కొట్టివేయలేం. కానీ ఆ విషయాన్ని అంగీకరిస్తూనే మనం జ్ఞాపకం చేసుకుంటున్న మరొక శ్రేష్టమైన సంగతి ఏంటంటే, దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన నామం అన్ని నామముల కన్నా పైనున్న నామం. దేవునికి స్తోత్రం. సదా సర్వదా కొనియాడదగినటువంటి నామము. సో యేసు ప్రభు అలా చేయడానికి గల కారణం ఏంటంటే, ఆనాటి ప్రజల విశ్వాసము ఏంటట, ఉమ్మిలో శక్తి ఉంది అని నమ్మే రోజులవి. సో ఆ విశ్వాసము, వారిలో విశ్వాసము కలగటానికి ఆయన ఏం చేశాడు, ఉమ్మి వేసి వారిని ముట్టి వారిని తాకి బాగు చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుని పిల్లలారా, ఈ కార్యము జరిగే క్రమములో యేసు ప్రభు నిట్టూర్చినట్టుగా మనం చదివాం అక్కడ. అదే కదా, అక్కడ ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి యఫతా అని వానితో చెప్పారు. ఎందుకు యేసు ప్రభు నిట్టూర్చారు? అది చాలా కష్టమనా? ఇప్పుడు సపోజ్ ఎవరైనా నా ముందు ఒక 100 కేజీలు బస్తా పెట్టి ఎత్తమన్నారు అనుకోండి, నేను అంట, ఎందుకు? ఇది మన వల్ల అయ్యే పనేనా? ఒకవేళ ఏదైనా గొప్ప కోసం పోయి ఇంకోటి కనుక చేస్తే, ఒకవేళ కాదుకూడదని ఎత్తగలిగి 1 నిమిషం పాటు నిలబెడితే ఇక జీవితంలో మళ్ళీ నేను లేవలేకపోవచ్చు. ఎందుకు? అది నా శక్తికి మించిన. సో అలా ఏమన్నా నిట్టూర్చాడా? ఏమండి, చేయలేక నిట్టూర్చాడా? లేకపోని కొన్నిసార్లు మనం ఇష్టము లేక, కొన్నిసార్లు మనం ఇష్టం లేక, సపోజ్ కొంతమంది ఉంటారు, అదేంటంటే మనం మంచి పేరు తెచ్చుకున్నప్పుడు మనమంటే గిట్టనోళ్ళు మన పరువు తీయడానికి మన ముందుకు వచ్చి మేలు చేయమని నిలబెడతారు.
అప్పుడు కొన్నిసార్లు వాడి కోసం కాకపోయినా చెప్పాలి, ఆమె కోసం కాకపోయినా నలుగురు కోసం కొన్నిసార్లు పనులు చేస్తుంటాం మనం. అవునా కాదా? మీరు అలా కాదా? మీరు అసలు అలా కాదా? నేనేమంటున్నాను, కొన్నిసార్లు మీకు ఇష్టం లేకపోయినా నలుగురు మధ్యలో మీకున్న ఇమేజ్ ఎక్కడైనా దెబ్బతింటుందేమోనని కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా చేసేదేముంది, తప్పదమ్మా కానీ అంటుంటాం. అలా ఏదన్నానా అంటే దీని మీద బైబిల్ పండితులు పరిశోధన చేసి వారు ఒక శ్రేష్టమైన సంగతిని వెల్లడి చేశారు. అదేంటంటే, ఇది శక్తి లేక నిట్టూర్చిన నిట్టూర్పు కాదు, ఇష్టము లేక నిట్టూర్చిన నిట్టూర్పు కాదు. ఈ నిట్టూర్పు వెనుక ఉన్న మర్మం ఏంటంటే, ఇప్పుడు దాకా వీడికి సరిగా మాట్లాడను రాదు, వీడికి అసలు వినబడదు, ఇక మీదట వీడు వినబోతున్నాడు, ఇక మీదట వీడు మాట్లాడబోతున్నాడు, వీడికి చాలా పెద్ద ప్రమాదం పొంచుంది. ఏం ప్రమాదం? అర్థమైన వాళ్ళు కొంచెం నవ్వుకుంటున్నారు, అర్థం కాని వాళ్ళు పాస్టర్ గారు ఏదో ఒకటి చెబుతారుగా చెప్పి నాకు ఎందామని అనుకుంటున్నారు. ఏంటి ఆ ప్రమాదం అంటే, దేవుని పిల్లలారా, భక్తుడిలా పాడు, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నాకు నిన్ను చూడ మనసాయనయ్యా. ఆమేన్. మరొక పాటలో ఇలా మనబడు, అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండే కన్నా, అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండే కన్నా, ఆ కన్నే లేకుండుటయే మేలు, నాకు నిన్ను చూచే కన్ని యేసయ్యా, ఆ కన్నే లేకుండుటయే మేలు, నాకు నిన్ను చూచే కన్ని యేసయ్యా. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఎందుకు నిట్టూర్చాడు ప్రభు అంటే, అప్పటి వరకు వాడు చెవిటివాడైనందున చెవిటితనం కొంత ఇబ్బందే, కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్బా, కొంతమంది ఏడుస్తుంటారండి, దేవుడు నాకు ఎందుకు ఈ ఆయుష్ ఇచ్చాడు, ఆనాడే ఆ రోగం వచ్చినప్పుడు చచ్చిపోతే బాగుండేది, ఈ బాధలు చుట్టానికే బతుకున్నానా, అందుకే దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడా, ఎందుకు ఇచ్చాడమ్మా నాకు ఈ కళ్ళు దేవుడు, ఈ కళ్ళు లేకపోయినా ఇవన్నీ చూడకుండా ఏమండి ఆయా సమయాల్లో హృదయం ఏం చేస్తుంది, బాధ నొందుతుంది. ఇప్పుడు యేసు ప్రభు నిట్టూర్చిన కారణం ఏంటంటే, వీడు ఇప్పుడు దాకా నోటి ద్వారా అసలు మాట్లాడడమే అట్టట, పాపం చేసే అవకాశం లేదు, ఇప్పుడు ధారాళంగా మాటలు వచ్చాక ఇవి ఎంత దూరం పోతాయో. ఇప్పుడు వినికిడి సరిగా లేనందువల్ల ఎవరేం మాట్లాడుకుంటే నాకెందుకులని వదిలేస్తున్నాడు. ఇక మీదట ఏ గోడ పక్కన చెవి పెడతాడో, ఏ తలుపు పక్కన చెవి పెడతాడో. కొన్నిసార్లు అండి దేవుడు మనకు చెవులనిచ్చింది వ్యర్థమైనవి వినడానికి కాదు, ఆ సత్యం గ్రహించాలి. దేవుడు మనకు నోరిచ్చింది వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు. ఆ మధ్య ఎవరు అంటున్నారు, నేల మీద నడిచి వెళ్ళేటప్పుడు ఎవరు చచ్చిపోయేవాళ్ళు కాదంట. ఎప్పుడు మామూలుగా నడుస్తూ పోతున్నప్పుడు చచ్చిపోవాలి, మహా అయితే ఎదురెదురుగా ఏదన్నా తలకాయ ఉంచుకొని నడుతున్న మొహం గుద్దుకొని కాసేపు ముక్కులెమ్మట 2 రక్త బొట్లు వచ్చినా మళ్ళీ మామూలు అయ్యేవాళ్ళు. ఇవాళ నడిచేవాళ్ళు లేరి. ఎంత త్వరగా అంటే డెవలప్మెంట్ మనం అనుకుంటాం, కొన్నిసార్లు దాని వెనుక ప్రమాదాలు కూడా పనిచు. సో బైబిల్ పండితుల తమ పరిశోధనలో చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు ఇక్కడ నిట్టూర్చిన దానికి గల కారణం ఏంటంటే, ఇక మీదట వీడు చక్కగా మాట్లాడబోతున్నాడు, ఇక మీదట వీడు చక్కగా వినబోతున్నాడు, కానీ వీడి ముందు పెద్ద సవాలే ఉంది. తన వినికిడిని కాపాడుకోవాలి, తన నోటిని. చూద్దాం, కీర్తనల గ్రంథం 39వ కీర్తన 1వ వచనం మనం చూస్తే, కీర్తనల గ్రంథం 39వ కీర్తన, నా నాలుకతో
పాపము చేయకుండునట్లు అమ్మా నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. ఏమండి, మాట్లాడడం వచ్చిన తర్వాత మాటలు కాచుకోవడం కష్టమేనండి. చెప్పరేంటి? పిల్లలు ఎక్కడ కూర్చోబెట్టిన వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు తల్లి హ్యాపీగా పనిచేసుకుంటుంది. వాడికి నడకొచ్చాక ఇప్పుడు ఇంతకు నడక రావాలనా వద్దనా? ఎవరం కోరుకోంగా సప్పిడి ముద్దలాగా, అదే సప్పిడి పప్పులాగా ఏదో ఒకటి ఎక్కడ పడేస్తే పప్పు శుద్ధలాగా. నేను చిన్నప్పుడు అంతేనంట. నేను అంతేనట. మా అమ్మ చెప్తుండేది, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చొని నా వల్ల పెద్ద ఇబ్బంది ఉండేది కాదట. ఎందుకంటే బలహీనుడును గనక పెద్ద ఇబ్బంది ఉండేది కాదట. సో పిల్లలు అలా ఉండాలని కోరుకుంటామా? అంటే యేసు ప్రభు ఇతన్ని బాగు చేసే సమయంలో ఆయన హృదయపూర్వకంగానే బాగు చేస్తున్నాడు. కానీ వీని ముందు ఏముంది? పెద్ద పెద్ద ప్రమాదాలు ఉన్నాయి. నోటి ద్వారా పాపం చేసే అవకాశాలు ఉన్నాయి. తన వినికిడి ద్వారా పాపం చేసే అవకాశము ఉంది. దేవుని పిల్లలారా, అక్కడ కీర్తనకారుడు అంటాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి అంటే మాట్లాడడం వచ్చాక వాటిని కాచుకోవడం ఎంత కష్టమో. వాటిని కాచుకోవడం అదే గొప్ప విషయం. అక్కడనే కావాలి దైవశక్తి. చూడడానికి అనేకం ఉన్నాయి కదండి. ఒకప్పుడు టీవీలు అనేవాళ్ళు, ఇప్పుడు అరచేతిలోకి వచ్చింది ప్రపంచం. ప్రపంచం అంతా ఎక్కడుంది? అరచేతిలో ఉంది. ఎన్నెన్నో విషయాలు ఉండగా వాటిని చూడకుండా మన కళ్ళను కట్టుకోవడం ఎంత కష్టమో. నేను అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలప్పుడు కొంచెం చమత్కరిస్తూ మాట్లాడుతుంటాను. మీకు తెలియకేం కాదు. అప్పుడప్పుడు మీరే అంటారు, పాస్టర్ గారికి కొంచెం చమత్కారం ఎక్కువైందని. ఏమి ఎక్కువ కాల, కొన్నిసార్లు తప్పదు. అలా మాట్లాడితేనే అంటుతుంది, అంటాలని కదా, అందుకని కదా చెప్పేది. అందుకని నేను అంటాను, ఇవాళ అన్నం తినకుండా 4 రోజులు ఉంటాం, వెరీ సింపుల్ అండి. కానీ ఒక 4 గంటలు ఉపవాసం పెట్టండి అర్రా. ఏం ఉపవాసం? కొంచెం విచిత్రంగా మాట్లాడుతుంటానులేండి నేను. ఏం ఉపవాసం? దాని పేరేంటి? అన్నం మానేసి ఉపవాసం కాదు. ఒక రోజు ఇవాళ ఏం ఉపవాసం అంటే తినండి శుభ్రంగా, ఇబ్బంది లేదు. ఆమేన్. త్రాగండి, ఇబ్బంది లేదు. కానీ ఏం చేయండి? ఒకరోజు నేను ఫోన్ చూడకూడదు, దాన్ని అలా పక్కన పెట్టండి. అవ్వడం లేదండి. ఏమవ్వడం లేదు? అది సాధ్యము కావడం లేదండి అని అనుకుంటాం. నా ఉద్దేశం అదే పనిగా అందరూ చెప్తున్నారు, నేను చెప్పడం విమర్శ ధోరణితో చెప్పడంలా, ఇది ప్రతి ఒక్కరము ఆలోచించుకొనవలసిన విషయం. ఓకే. సో ఆ ప్రమాదాన్ని, పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ ప్రభువు నిట్టూర్చి ఎఫ్ఫతా అన్నాడు. కొన్నిసార్లు మనం దేవుణ్ణి బలవంతంగా పొందుకుంటాం. ఏమండి, హిజ్కియా ఏం చేశాడో తెలుసా? నాకు హిజ్కియా చరిత్ర చదివినప్పుడల్లా బాధ కలుగుతుంది. మీరు ఎప్పుడు ఆ కోణంలో చూడలేదేమో. ఏంటంటే హిజ్కియా చరిత్ర 15 ఏళ్ళు ఆయుష్ అడిగి పొందుకున్నాడు. వెరీ గుడ్ అండి. కానీ అప్పుడే పుట్టాడు అప్పుడు మనష్షే. బట్ ఇట్ వాజ్ వెరీ టఫ్. అతను ఎలా పెంచారో ఏంటో మనకు తెలియదు. కానీ ఆ తర్వాత చూస్తే మనష్షే యూదా వారిని పరిపాలించిన ఏ రాజుల్లో కూడా అలాంటోడు లేడు. అలాంటోడు పుట్టాడు అని మనం అలా మాట్లాడే కంటే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోతేనే మంచిదేమని అనుకుంటాను నేను. దయచేసి ఒకటి, మీరందరూ నా మాటతో ఏకీభవించాలని నేను అనుకోవట్లేదు. మీకున్న పరిస్థితులు, ఇబ్బందులు, ఆయుష్ అడగడం మంచిదే. బట్ ఒక విషయం మనం గమనించాలి. నేను ఏమి అడిగి దేవుణ్ణి పొందుకుంటున్నానో ఆ తరువాత దానితో నేను దేవుని మహిమపరచగలగడం అనేది పెద్ద సవాల్. నేను ఈ విషయంలో దివ్యాన్ని మెచ్చుకోవాలి. ఎక్కడున్నా అమ్మ దివ్య? ఇక్కడ ఉంది. ప్రభువు దర్శించాడట, ఏదో అడిగిందట ప్రభువుని. ప్రభు అన్నాడట, నో అన్నాడట. సరే ప్రభువా, నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటే అదే ఇవ్వయ్యా అందట.
కొన్నిసార్లు అలా సరెండర్ అవ్వడం చాలా మంచిదండి దేవుని చిత్తానికి. మన దృష్టిలో దివ్య పెద్ద ప్రార్థనా పర్వాలు కాదు, పెద్దగా సబ్జెక్ట్ లేని మనిషి. బట్ థ్యాంక్ గాడ్, ప్రభువుతో తనకున్న వ్యక్తిగతమైన తన విషయం నేను అన్నాను, ఈ సాక్ష్యం నువ్వు చెప్తే బాగుండేది కదమ్మా అని. మొదట ఆడపిల్ల బాబు కావాలని ఎవరైనా కోరుకుంటారు. ఇట్స్ వెరీ కామన్. అడుగుతుంటే ప్రభువు తనకు అర్థమయ్యేలాగా మాట్లాడాడు. ఇవన్నీ నేను వివరంగా ఇప్పుడు చెప్పను. కానీ తర్వాత ఏం చేసిందంటే ప్రభు చిత్తానికి అప్పగించేసుకుంది. ప్రభు అయ్యా అటు కాదయ్యా, నేను కోరుకుంటుంది కాదు ప్రభు, నువ్వేం చేయాలనుకుంటే అదే చేయి ప్రభు అందట. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను కొంతమంది ఐశ్వర్యమును అడిగి పొందుకుంటారండి, కానీ తర్వాత మనకు అనిపిస్తుంది ఆ ఐశ్వర్యము నీకు లభించకపోతేనే బాగుండేదేమో. నీవు దరిద్రుడవై దేవునికి దగ్గరగా ఉండడమే ఉత్తమం. నీవు ఐశ్వర్యవంతుడివై దేవునికి దూరంగా వెళ్ళకండి. అదే ఇందాక నేను పాడిన పాటలోని మర్మం అదే. దాని అర్థం కళ్ళు లేకుండా పోవాలని కాదు, చెవులు కాదు. నో, దేవుని ఉద్దేశం మన కుంటోళ్ళుగా గుడ్డివాళ్ళుగా బ్రతకాలని కాదు, దరిద్రులంగా బ్రతకాలని దేవుని ఉద్దేశము కాదు. కొన్నిసార్లు మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు కొన్ని విషయాలను ఆయన నిలువరిస్తారు, నియంత్రిస్తారు. అలాంటప్పుడు మనం పేచీ పెట్టకుండా ఆయన చిత్తానికి అప్పగించుకుంటే మంచిది. ఆమేన్. ఆయన నిట్టూర్చి తెరవబడుము అన్నాడు అంతే. ఎందుకు ఆ నిట్టూర్పు అంటే దానికి కారణం ఇదే. చాలాసార్లు ఆయుష్ని అడిగి పొందుకుంటాం, ఐశ్వర్యాన్ని అడిగి పొందుకుంటాం, సౌకర్యాలను అడిగి పొందుకుంటాం. పొందుకుంటారా లేదా? గతంలో మీకు చెప్పాను, జ్ఞాపకం ముందు లేదో, ఒక ఆమట రోట్లో మినపప్పు రుబ్బుతాయిలు అనుకుందంట. ఏమని? అయ్యా ప్రభువా, రుబ్బి 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 గోడలు పోతున్నాయి నాయన, అయ్యా ఒక్క మిక్సీ ప్రభువా. మిక్సీ వచ్చేస్తే ఆట మిక్సీ ఆన్ చేసి నేను వాక్యం చదువుకుంటానయ్యా అందంట. భలే పెడతాంలే దేవుని ముందు మనం. మనకు బాగా తెలుసండి, ప్రలోభ పెట్టడం ఎలాగో మనకు బాగా తెలుసు. చివరికి దేవుణ్ణి కూడా మనమేం తక్కువ తిన్నామా? ఏమందట? గూడు పోతుందయ్యా. ఏం చేసి? రుబ్బి 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 గూడు పోతుంది. ఒక మిక్సీ కొనుక్కోవడానికి కాస్త నాకు సహాయం చేస్తే, మిక్సీ కొనుక్కున్నాక ఇంత టైము అవసరం లేదు, ఆ మిగిలిన సమయం అంతా వాక్యమే ప్రార్థనే అందంట. ఇప్పుడు జరిగింది అది కాదు. అక్కడ మిక్సీ ఆన్ చేసింది, ఇక్కడ టీవీ ఓపెన్ చేసింది, సీరియల్స్ వస్తూ ఉంది. ఏమండి, దేవుడు మనకు సౌకర్యాలు ఇవ్వని దేవుడు కాదు. పేద బ్రతుకులు బ్రతకాలనో దారిద్రతలో మగ్గాలను ఆయన కోరుకునేవాడు ఎప్పటికీ కాదు. కీర్తనలో కూడా మీకు చూపించాను, ఆయన మంచి దేవుడు, మంచి దేవుడు. దీన్ని ఎరిగిన భక్తుడు అంటాడు, అయ్యా శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, శ్రమ నొందియుండుట నాకు మేలాయను. పౌలు కూడా అదే అన్నాడు, అదే పనిగా ప్రార్థన చేస్తున్నాడట. నాకు ఈ ముళ్ళు తీసేయండి అంటే అదొట్టు ఉన్నాయి అన్నాడంట దేవుడు. నా కృప నీకు చాలును అంటే అర్థం చేసుకుని మాట్లాడుతున్నాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను హెచ్చిపోకుండా నిమిత్తము నాకు ఈ ముళ్ళు ఉంచబడింది అన్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. స్వస్థతలు లేవు అని మాట్లాడకండి. స్వస్థతలు నేటికి ఉన్నాయి. ఆమేన్. స్వస్థతలు నేటికి ఉన్నాయి. అయితే స్వస్థతను దేవుడు తన చిత్తానుసారముగా జరిగిస్తాడు. హల్లెలూయా. స్వస్థతను దేవుడు ఎలా జరిగిస్తాడు? స్వస్థతలు ఉన్నాయి, స్వస్థత వరాలు ఉన్నాయి, కానీ ఆ స్వస్థతను దేవుడు తన చిత్తానుసారముగా జరిగిస్తాడు. మనం ఆయన చిత్తానికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఆమేన్. దేవా నీ చిత్తము, మన అవసరత చెప్పి ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి. ఖచ్చితంగా ఆయన అద్భుతం చేస్తాడు. ఎఫ్ఫతా ఏంటి? ఎఫ్ఫతా అంటే తెరువబడుము. ఆయన మూయబడిన ద్వారములను తెరుచుటకు శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. మూయబడిన చెవులను తెరిచిన వాడే కాదు, నీ కోసం
నా కోసం ఆయన అవసరమైతే మూయబడిన ద్వారాలను ఆయన తెరిచే దేవుడు. అవి ఆర్థికపరమైనవి కావచ్చు, ఏమండి, మరొక వ్యక్తి యొక్క హృదయం తలుపు కావచ్చు. కొన్నిసార్లు ప్రార్థన చేత, అయ్యా ఆ అధికారికి నా పట్ల కటాక్షం పుట్టేటట్టు చెయ్యయ్యా, ఆ మనసు మూసుకుపోయిందయ్యా, నా బాధ చూడలేదయ్యా, నా పై అధికారికి నా పట్ల. ఎస్, నీ పై అధికారి హృదయమును ఆయన తెరవగలిగిన దేవుడు. నెహమ్యా ప్రార్థన చేసినప్పుడు తెరిచాడా లేదండి దేవుడు? రాజుగారి హృదయాన్ని తెరిచాడా లేదా? నీకు ఏమి కావాలని మనవి చేస్తున్నావు అని అడిగాడు. ప్రార్థన చేయండి, ఆయన యఫ్ఫతా అంటే చాలు, తెరవబడతాయి. మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూయబడిన ఆ చెవులు తెరవబడ్డాయి. బంధించబడిన ఆ నాలుక నరం ఏమైంది? ఆమేన్. బంధకాలు త్రెంచగలిగిన శక్తి ఆయన నోటి మాటలో ఉంది. మూయబడిన ద్వారములను తెరవగలిగిన శక్తి ఆయన నోటి మాటలో ఉంది. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు ఇప్పుడు మీరు మొదలెత్తారు, ఫలానా 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 తెరవ. రైట్. అన్నిటికన్నా ముఖ్యంగా తెరవబడవలసినది ఏమిటో తెలుసా? మన మనోనేత్రములు తెరవబడాలి. ఆమేన్. మన హృదయం తెరవబడాలి. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున. చదువుదాం ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములో 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని ప్రభు అయిన యేసు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానం ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించున్నట్లు నా ప్రార్థనల యందు మిమ్మను గురించి విజ్ఞాపన చేయుచున్నాను. కొన్నిసార్లు మీరు కోరుకుంటారు, పాస్టర్ గారు కాస్త మీ నోటితో మాట అనండి. ఏమని? ప్రభువా, నీ కుమారుని పక్షంగా ఆర్థిక ద్వారములు ఈరోజే తెరవబడును గాక. ఖచ్చితంగా ఆమెనంటారు మీరు. నేనేదన్నా అంటానని అనలేదు, కానీ మామూలుగా గనక ఉంటే మీరు ఖచ్చితంగా ఏమనేవాళ్ళు? ఆమేన్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఉద్యోగ ద్వారములు తెరవబడును గాక, ఆమేన్ అంటారు మీరు. కానీ ఎస్, వాటి అవసరం ఉంది, లేదని మనం అనలేం. కానీ మనం గుర్తించవలసిన విషయం ప్రధానంగా మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మనోనేత్రములు వెలిగించబడిన మనిషి భూమి మీద మరి ఏ సంగతి విషయమై చింతించడు, విచారించడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము కొరకై హృదయము తెరవబడిన వ్యక్తి ఈ లోకమందు మరి దేనిని ఆశించడు. ఏమండి, ఎవరికైనా కుదురుద్దేమో కానీ వ్యాపారస్తులకు అసలు కుదరదు. తెలుసా మీకు? వ్యాపారం ఉన్నోళ్ళకి వాళ్ళకి భోజనం చేయడానికి కూడా కుదరదు. ఒక్కోసారి ఏం చేస్తుంటారు, ఒక చేత్తోనే చెప్పరండి. ఇలాంటి వ్యాపారస్తులు మీరు ఎప్పుడు వ్యాపారం ఫుల్గా ఉంటే, ముమ్మరంగా ఉంటే ఓ చేత్తో తింటూనే ఉంటారు. చెప్పండి, ఎడం చేత్తో పొల్లా తెచ్చి ఇవ్వటమో తీసుకొని లోపల వేసుకోవటమో జరుగుతుంది. ఇది వ్యాపారం. కానీ బైబిల్లో ఒక వ్యాపారస్తురాల గురించి వ్రాయబడింది. మీకెందుకు బైబిల్ నాలెడ్జ్ లేదండి బాబు? ఎవరు? లూదియా. ఎవరు? అక్కడ మనం చదువుతా ఎక్కడుంది ఆమె గురించి? ఇది చెప్పండి మరి. అపోస్తలుల కార్యం 16లో నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యం 16లో మనము లూదియా గురించి. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. గతంలో మీకు చెప్పాను, జ్ఞాపకం ఉంటే. మీరు టనుకోబాకండి. పొడి నమ్మే పట్టణ అంటే మనం సంక్రాంతి పండుగప్పుడు బళ్ళ మీద రంగులు అమ్మేటువంటి ఆమె అనుకోబాకండి. ఆ రోజుల్లో ఊదా రంగు అంటేనే అసలు కాస్ట్లీ. అది సముద్ర తీరమునున్న కొన్ని జీవుల నుంచి సేకరించేటువంటిది అన్నమాట. చాలా కాస్ట్లీ అన్నమాట. ఊదా రంగు వస్త్రమన్నా, ఊదా రంగు
అన్నా కూడా చాలా కాస్ట్లీ. అంత పెద్ద వ్యాపారస్తురాలు ఎవరు? లూదియా. కానీ పౌలు వాక్యం బోధిస్తుంటే ఆమె హృదయం తెరవబడిందట. తెరవబడిన తర్వాత వ్యాపారస్తులు ఎవరైనా సేవకులకి పెద్ద కానుకలు ఇస్తారు, కానీ వాళ్ళ హృదయాలు వాళ్ళ గృహాలు తెరవరు. ఇన్ జనరల్, నేను జనరల్ అన్నా, అక్కడక్కడ ఎక్సెప్షన్స్ ఉంటాయిలే. లూదియా లాంటి వాళ్ళు ఇవాళ మాత్రం లేరంటారా? చెప్పరేంటి? పాస్టర్ గారు ఏంటి మీరు సభలు పెడుతున్నారంటగా, రాసుకోండి నా పేరు మీద 1,00,000 రూపాయలు అంటారు వ్యాపారస్తులు ఎవరైనా. కానీ లూదియా అలాంటిది కాదు. అయ్యా ఆ మీటింగ్ మా ఇంట్లో పెట్టండి. అదేంటమ్మా మరి బిజినెస్ పోద్దిగా? ఆమె హృదయం తెరవబడింది. ఆమె హృదయం మీరు చదవండి, అక్కడ లూదియా ఏమంటుంది చదవండి. ఆమెయు ఇంటివారు, ఆ పై వచనాలు కూడా చదవండి అమ్మా. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఇంటి వారును, కింది వచనాలు అనుకుంటాను చదవండి. నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరెంచితే నా ఇంటికి వచ్చి ఉండండి. ఒక్కసారి మీకు బంధువులు ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే ఊహించుకోండి. ఒకసారి బంధువులు వ్యాపారస్తులు ఉంటే, వ్యాపారస్తులు ఎప్పుడైనా మీరు పిలిస్తే మీ ఇంటికి వచ్చినా పోటే, ఎక్కువే మీ ఇంటికి వచ్చినా పోటే. ఒకవేళ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినా పోటే. అంతకు మించి వారు ఉండటం కానీ మనల్ని వారి ఇంట అట్టి పెట్టుకోవడం కానీ జరగదు. ఎందుకు? వ్యాపారం దెబ్బతింటది. ఒకసారి ఊహించుకోండి. కావాలి అవసరమైతే మీకు ఓ 10,000 రూపాయలు ఇచ్చైనా మిమ్మల్ని సాగనంపుతారు, కానీ ఓ 10 రోజులు మాత్రం ఇంటో. ఇప్పుడు లూదియా ఏమంటుందో తెలుసా? నేను భక్తి గలదానని మీరు కనుక ఎంచితే నా ఇంటికి వచ్చి. ఈయన మామూలోడు కాదు పౌలు గారు. ఎన్ని రోజులు ఉంటాడు? ఏదైనా ఆయన ఉండటమైనా సాగిపోవటమైనా అంతా పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం ఉంటుంది. ఒక చోటేమో ఒక పూటకే వెళ్ళిపోతాడు, ఒక చోటేమో ఒక వారానికి వెళ్ళిపోతాడు. డేంజరు. ఒక చోట సంవత్సరమైన దాటడు. ఈయనంతా ఎట్లా ఉంటుందంటే, పాత నిబంధనలో గనక ఆ మేఘము దాటితేనే ఇశ్రాయేలులు ప్రయాణం చేసినట్టు పౌలుదంతా ఆ టైప్ అనమాట. ఏ పూట రాత్రికే బయలుదేరతాడు, కొన్నిసార్లు పొద్దున్నే బయలుదేరతాడు, కొన్నిసార్లు నెల రోజులైనా కదలడు. ఎవరో ఒకళ్ళు చెప్పేవంటారు, అమ్మాయి నువ్వు ఎవరిని పిలుస్తున్నావో తెలుసా? ఆ మనిషి ఎట్టాటోడో తెలుసా? ఏ మనిషి? ఆ పౌలు ఎట్టాటోడో తెలుసా? ఒకవేళ ఆయన నెల రోజులు పోకపోతే నీ వ్యాపారం ఖాళీ అంటే ఏం పర్వాలా. అదండి హృదయం తెరవబట్టం అంటే. హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఏం తెరవబడాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఏం తెరవబడాలని ప్రార్థన చేద్దాం. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. ఆయన ఖచ్చితంగా ఆ చెవిటి వాణిని నత్తి వాణిని ఎఫ్ఫతా అని చెప్పి వాని చెవులను తెరిచాడు, నాలుక నరమును సడలించాడు. అంతకంటే మిగుల అద్భుతం కోసం మనం ప్రార్థన చేయాలంటున్నాను. అదేంటంటే, ప్రభువా మా మనోనేత్రాలు తెరవబడాలయ్యా, మా హృదయము తెరవబడాలయ్యా. నా నాలుక నిన్ను స్తుతించలేకపోతుంది ప్రభు. చాలా మాటలు మాట్లాడుతున్నాను, ఉపయోగం లేని మాటలు, కానీ స్తుతించడానికి నాకు నోరు రావడలే ప్రభువా. ఈ కన్నులతో చాలా సంగతులను చూస్తున్నాను, కానీ ప్రభువా దైవీకమైన సంగతులను నేను చూడలేకపోతున్నాను ప్రభువా. ఆయన అన్నాడు తన శిష్యులను పిలిచి, ఇదిగో పొలములు తెల్లబారి ఉన్నవి, కన్నులెత్తి పొలములను చూడండి అన్నాడు. అంటే నశించుచున్న ప్రజలను ఆత్మల రక్షణ కొరకు మనం ఏం చేయాలి? దృష్టి సారించాలి, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో నా కన్నులు తెరవబడాలి ప్రభువా, నా హృదయము ఆత్మ సంబంధమైన సంగతుల కొరకు అది తెరవబడినదిగా ఉండాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కోరుకుందాం, ప్రభువా నీ మృదువైన స్పర్శ ఆ రోజున ఆ చెవిటి వాణిని ఆ నత్తి వాణిని తాకి మధురమైన అనుభవం ఇచ్చినట్లు నన్ను తాకు ప్రభువా,
నన్ను స్పృశించాయా, నా జీవితములో బంధించబడిన వాటిని విడుదల చేయ ప్రభువా, మోయబడిన వాటిని తెరవజేయి నాయనా అని మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ ఉదయకాలమున మాకు అనుగ్రహించిన మీ వర్తమానమును బట్టి స్తోత్రము, మీ ఉపదేశమును బట్టి మీకు స్తోత్రమయ్యా. మా జీవితాలు ఆశీర్వాదం పొంది మరి అనేకులకు ఆశీర్వాదాన్ని పంచి ఇచ్చేవిగా ఉండాలని మీరు కోరుతున్నారు తండ్రి. ప్రభువా, కృపను అనుగ్రహించుము దేవా, కృపను అనుగ్రహించుము. నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది అనుకునే ధోరణిని విడిచిపెట్టి ప్రభువా, బాధలో వేదనలో ఉన్న అనేకుల కొరకు విజ్ఞాపన చేసే ఆత్మను మాకివ్వండి. ప్రభువా, మేము లేఖనములో చదివినట్లు ఆ చెవిటి వాని విషయమై, ఆ నత్తివాని విషయమై ఆ ఊరి ప్రజలు వాని ఎడల కనికరముతో మీ వద్దకు తీసుకొనిచ్చి వాని పక్షంగా వేడుకున్నారు. వారు వేడుకొనినందువలన వారి మనవిని ఆలకించి నీవు అద్భుతం చేశావు. ప్రభువా, నిశ్చయముగా విజ్ఞాపన ప్రార్థన ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అనడానికి మరొక ఉదాహరణ మాకు చూపించావు. నిజమే, మా చుట్టూనున్న ప్రజలే కాదు, కడకు మా కుటుంబ సభ్యులలో కూడా కొందరు బాధలు వేదనలు ప్రభువా పొందుతున్నారు. వారి బాధలను ఏ విధంగానూ మేము తీర్చలేం, వారి వేదనలను ఏ విధంగానూ తీర్చలేం. అలాగని నిట్టూర్పులు విడుస్తూ కూర్చోకుండా వారి పక్షంగా విజ్ఞాపన చేయుట ప్రారంభించమని సెలవిచ్చారు. కార్యం చేసేది నీవే ప్రభువా, మేము కాదు. మా సామర్థ్యము చాలదు ప్రభువా. ఎవరి బాధలను తీర్చుటకు, ఎవరి వేదనలను తీర్చుటకు మాకు శక్తి చాలదు. కానీ ప్రభువా, వారి పక్షంగా మేము విజ్ఞాపన చేసే ఆత్మను మాకివ్వండి. ప్రభువా, వారిని మీ యొద్దకు తోడుకొని వచ్చి మీ చిత్తమునకు అప్పగించే మనస్సు మాకు దయచేయండి. నీవు తప్పక ప్రార్థనకు స్పందించే దేవుడవు, ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడవు నాయన. మీకు స్తోత్రాలు నాయనా. ఆనాడు ఆ చెవిటి వాణిని నత్తివాణిని బాగు చేసినట్లుగా ప్రభు, మేము ఎవరెవరి కొరకైతే విజ్ఞాపన చేస్తామో వారి పక్షంగా కార్యాలు చేసే దేవుడవు. బంధించబడిన వాటిని విడిపించువాడవు, మోయబడిన వాటిని తెరవచేసే దేవుడవు నాయనా. మీకు స్తోత్రాలు. విజ్ఞాపనాత్మ చేత నింపండి. నీవు ఆ రోజున కార్యము చేయగా ఆ ప్రజలందరూ ఎంతో సంతోషించారు, ఆనందించారు. అవునయ్యా, విజ్ఞాపన చేయు వారిని ప్రభువానికి స్తోత్రాలు. కార్యములు జరిగించుట ద్వారా మహిమానందముతో నింపే గొప్ప దేవుడు నీవని ఈరోజు వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడారు కనుక తండ్రి, అట్టి విజ్ఞాపనాత్మను నాకు మాకు అందరికీ అనుగ్రహించమని అయా, నీవు అనుగ్రహించిన ఉపదేశం మా జీవితములలో ఫలించుటకు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాము మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్.